ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమియూ దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియూ దొరుకుటలేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క అధ్యాయంలో అనేక విషయాలు ఇప్పటికే మనం ధ్యానించుకున్నాం. మన శరీరంలో, మన అవయవాల్లో ఒక పోరాటం ఉందని, అలాగనే మన కుటుంబాల్లో పోరాటాలు ఉన్నాయని, అలాగే సంఘస్థుల మధ్య పోరాటాలు ఉన్నాయని, యుద్ధాలు ఉన్నాయని, అలాగనే బయట ప్రపంచంతో యుద్ధాలు ఉన్నాయని, అలాగే కంటికి కనబడకుండా క్రియ చేసే సాతానుకు మనకు పోరాటాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఈ భయంకరమైనటువంటి పోరాటాల మధ్య మనము దేవునికి ప్రార్థన చేయడమే మర్చిపోయాము. దానివల్ల ఏమి కూడా పొందుకోలేకపోతున్నామని. ఎందుకంటే అడగడం లేదు, పొందుకోలేకపోతున్నాం. ఒకవేళ అడిగినా కూడా మన భోగముల నిమిత్తమే అడుగుతున్నాము, అందుకని పొందుకోలేకపోతున్నామని స్పష్టంగా రాయబడింది. ఇవన్నీ మనం ధ్యానించాము ఇప్పటికే. గత వారం మనము ఈ లోక స్నేహము దేవునితో మనలను శత్రువులుగా చేస్తుందని గత వారం మనం ధ్యానించుకున్నాం. కాబట్టి మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన క్రీస్తుతోనూ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునితో మనం ఎప్పుడూ నిరంతరము సహవాసము కలిగి ఉండాలి తప్ప మనము ఈ లోకంలో ఉన్నటువంటి జారులతో, వ్యభిచారులతో, చోరులతో, ఈ లోక పాపములో పడి ఉన్నటువంటి వారితో మనము స్నేహము, సహవాసాలు చేయకూడదు అని చెప్పి మనకు చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. ఈరోజు మరొక వివరణాత్మకమైన ఒక సందేశాన్ని మన ఆత్మీయ మేళ నిమిత్తమై మనం ధ్యానించుకుందాం. 6వ వచనం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలా? దేవునికి లోబడి ఉండుడి,
అని రాయబడింది. దాని పక్కనే ఒక మాట ఉంది, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని. జాగ్రత్తగా వినాలి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండుడి అని అంటే మనకు అక్కడికి కరెక్ట్గా మనకు అర్థమైపోతుంది. దేవునికి లోబడి ఉండి దేవుణ్ణి మనము వేడుకుంటే, దేవునికి లోబడి ఉండి అంటే ఆయన మాటలకు లోబడి, ఆయన ఉపదేశాలు గైకొని, ఆయన ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం చేస్తూ ఉంటే కృప అనుగ్రహిస్తాడు అని చెప్పి మనకు అర్థమైపోతుంది. కానీ అక్కడ ఇంకొక విషయము యాడ్ చేశాడు. ఏంటది? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇదేంది? ఇది ఎందుకు యాడ్ చేశాడు యాకోబు గారు? ఎందుకు యాడ్ చేశాడు దీన్ని? దేవునికి లోబడి ఉంటే దీనులే ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే ఆయన కృప అనుగ్రహిస్తాడని చెప్తే సరిపోను కదా. మరి ఇది ఎందుకు యాడ్ చేశాడు? ఈ యొక్క పోర్షన్ని ఆలోచించాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఇదే. హల్లెలూయా. ఏంటంటే మనుషులను అహంకారులుగా చేసింది అపవాది అన్నమాట. అర్థమైందా? మనుషులని, విశ్వాసుల్ని అహంకారులుగా చేసేది అపవాది. ఈ పోట్లాట, ఈ యొక్క యుద్ధాలు, ఈ యొక్క వ్యభిచారము, జారత్వము, వీటన్నిటినీ ప్రేరేపించేది, రెచ్చగొట్టేది అపవాది అన్నమాట. దేవుని యొక్క సన్నిధిలో దీనులుగా ఉండి ఆయన మాట విని, ఆయన ఉపదేశాలు గైకొని, ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన కృప పొందుకోనివ్వకుండా చేసేది వీడే అన్నమాట. అందుకని యాకోబు గారు చాలా చక్కగా ఈ విషయాన్ని అక్కడ పొందుపరిచాడు. కాబట్టి మనము ఈ అపవాదిని వెళ్ళగొట్టాలి. మనం ఈ అపవాదిని వెళ్ళగొట్టాలి. అప్పుడే మనకు దీనత్వం వస్తుంది. చప్పలు కూడా దేని మహిమ పెడతాం. ప్రైజ్ లార్డ్. మీకు అర్థమైందా? మనము దీనత్వం ధరించుకొని దేవుని యొక్క కృప పొందుకోవాలంటే మనలను అహంకారులుగా తయారు చేసేటటువంటి, జారులుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా, సుఖభోగాల యందు ఆసక్తి కలిగిన వాళ్ళుగా చేసి పోట్లాటలు, యుద్ధాలు, మానభంగాలు, మారణహోమాలు కలుగజేస్తున్నటువంటి ఈ అపవాదిని మనము వెళ్ళగొట్టాలి. హలో, వాడిని వెళ్ళగొడితే అంత నిమ్మలమైపోద్ది అన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ప్రైజ్ లార్డ్. అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు నీవు వెళ్ళగొట్టినప్పుడు వాడు వెళ్ళిపోవాలంటే నువ్వేం చేయాలో అక్కడ రాయబడింది. ఏం చేయాలి? నువ్వు దేవునికి లోబడాలి. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. హలో, మొదట మీరేం గ్రహించారు? మనం ఏం గ్రహిస్తున్నాం? మొదట వీటన్నిటికీ కారణమైన అపవాదిని వెళ్ళగొట్టాలి. ఎవరు వెళ్ళగొట్టాలా? చెప్పండి. ఎవరు వెళ్ళగొట్టాలా? మనమే వెళ్ళగొట్టాలా. అదే ఇప్పుడు నేర్చుకునేది. అందుకని నేను ముందే చెప్పాను, ఒక ఆత్మ సంబంధమైన ఆంతర్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తానన్నానే ఇదే. ఎవరు వెళ్ళగొట్టాలండి? నీవే, నేనే, మనమే వెళ్ళగొట్టాలి. మనం వెళ్ళగొట్టినప్పుడు వాడు వెళ్ళిపోవాలి. మనం వెళ్ళగొట్టినప్పుడు వాడు వెళ్ళిపోవాలంటే మనము దేవునికి లోబడే వారమై ఉండాలి. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ప్రైజ్ లార్డ్. దేవునికి మనం లోబడే వాళ్ళమైతే మనము సెలవిచ్చిన వెంటనే వాడు అవుట్, వాడు వెళ్ళిపోతాడు అంతే. వాడు ఇంకా అక్కడ ఉండడు. కాబట్టి ఈ రాత్రి పరిశీలన చేసుకోవాలి. నువ్వు దేవునికి లోబడేదానివా? నువ్వు దేవునికి లోబడేవాడివా? నువ్వు దేవునికి లోబడేదానివైతే, నువ్వు దేవునికి లోబడేవాడివైతే నీవు అపవాదిని
గద్దించినప్పుడు వాడిని ఎదుటి నుంచి పారిపోతాడు. అప్పుడు ఇవన్నీ పారిపోతాయి అన్నమాట. ఇవన్నీ నీ అవయవాల్లో ఉన్నటువంటి పోరాటము, నీ కుటుంబస్తుల మధ్యలో ఉన్న జగడాలు, యుద్ధాలు, సంఘస్థుల మధ్యలో ఉన్నటువంటి యుద్ధాలు, గొడవలు, హెచ్చుతగ్గులు, బయట ప్రపంచంతో ఉన్నటువంటి శోధనలన్నీ పారిపోతాయి. ఎందుకంటే కారణము వాడే. కాబట్టి వాడిని వెళ్ళగొట్టుకోవడానికి బదులు మనం ఎవరిని వెళ్ళగొట్టేసుకుంటున్నామంటే, ఒక ఇంట్లో భార్య కొంచెం ఇబ్బందికరంగా ఉందనుకో, భార్యని వెళ్ళగొట్టేస్తున్నారు. భర్త ఇబ్బందికరంగా ఉన్నాడనుకో, భార్య బంధువులందరూ వచ్చి భర్తని బాగా చావుగొట్టేస్తున్నారు. ఎవరికి బలం ఉంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు, చస్తున్నారు అన్నమాట. అసలు బయటికి వెళ్ళగొట్టాల్సింది ఎవరిని? వీటన్నిటికీ కారణమైన అపవాదిని వెళ్ళగొట్టాల. వాడు వెళితే మన కుటుంబాలన్నీ నిమ్మలమైపోతాయి అన్నమాట. చపలు కొట్టి దేవుడిని మహిమపడతాం. కుటుంబాలే కాదు, అనేక కుటుంబాలు కలిసిన మన సంఘాలు కూడా నిమ్మలమైపోతాయి. ఎన్నో చూస్తున్నాం కదా, కుటుంబాల్లో లాగానే సంఘాల్లో కూడా భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దైవజనులకు మధ్యలో కూడా భయంకరమైన విషయాలు చూస్తున్నాం. ప్రభు ఇచ్చినటువంటి కొత్త ఆజ్ఞను కూడా నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు సంఘం ఉంది. కొత్త ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, నేను మిమ్మల్ని ప్రేమించినలాగున మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని ప్రభు కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఈ శ్రమల దినాల్లో ఆయా సంఘస్థులు వాళ్ళ యొక్క సంఘ సిద్ధాంతాలను బట్టి, వాళ్ళ యొక్క క్రమాలను బట్టి శిలువ ధ్యానాలు ధ్యానిస్తూ ఉంటారు. మనం కూడా శిలువ సంబంధమైన సందేశాలు వింటూ ఉంటాం సందర్భానుసారంగా. ఎన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమాలు మనం జరుపుకొని, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, అలాగనే లెంట్ డేస్, శ్రమల దినాలు, ఇవన్నీ జరుపుకున్నప్పటికీ మన జీవితాలు మారకపోతే ఏం ప్రయోజనం? మన జీవితాలు మారకపోతే ఏం ప్రయోజనం? మన జీవితాలు మారలేదనంటే మనలను ఇలాగూ చేస్తున్నటువంటి అపవాదిని మనము వెళ్ళగొట్టుకోలేకపోతున్నాము. హలో, మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైన వాళ్ళు చేతి చప్పలు కొట్టి దేని మైపరచండి. ఇప్పుడు ఎవరు వెళ్ళగొట్టాలి? మళ్ళీ అడుగుతున్నా. మనమే వెళ్ళగొట్టాలి. మనం వెళ్ళగొడితే సైతాన్ని వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడాల. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, గద్దించండి, వాడు పారిపోతాడు. మరొక ప్రశ్న, బాగా ఉపవాసం చేసి ప్రార్థనలు చేసే వారి దగ్గరకు కూడా అపవాది వస్తాడా? మరొక ప్రశ్న, వస్తాడా? నిజంగా ఏమింత బాగా ఉపవాసాలుండి పవర్ఫుల్గా ప్రార్థన వీరులంగా మనం ప్రార్థనలు చేస్తున్నాం కదా, ప్రభు ప్రార్థనా శక్తి నాకు కావాలని ప్రార్థన చేస్తున్నాం కదా, అంత బలమైన శక్తివంతమైన ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తూ ఉండేటప్పుడు అపవాది సమీపిస్తాడా అని నేను అడిగేది. ఎంతమంది చెప్తున్నారు సమీపిస్తాడు అని? సమీపించడు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఓకే, వెరీ గుడ్, మీకు బాగా అర్థమైంది, సంతోషం. వాడు సమీపిస్తాడు. ఇప్పుడు యేసుప్రభుల వారు 40 రాత్రింబలు ఉపవాసం అయిన తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చింది ఎవరు? సైతాన్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? శోధించడానికి వచ్చాడు. ఫస్ట్ మొట్టమొదట శోధించింది ఏమిటి? సందేహం పెట్టాడు. ఏంటది? నీవు దేవుని కుమారుడు అయితే. ఏంటి చెప్పండి? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, ఆకలి కొన్నావు కదా. అప్పుడు ప్రభు అన్నాడు, మనుష్యుడు దేవుని నోటి మాట వలన బ్రతుకుతాడు కానీ రొట్టె వలన కాదు అని జవాబిచ్చాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. సందేహాలు వచ్చాడా?
అంత గొప్ప ఉపవాస ప్రార్థన చేసిన ప్రభువు దగ్గరికే వచ్చి శోధిస్తున్నప్పుడు నీ దగ్గర రాడా? వస్తాడు. అయితే ఆఖరికి యేసు ప్రభు దగ్గర నుంచి వాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు? ప్రభువుని శోధిస్తానే ఉన్నాడు. చివరిగా ప్రభు వాడిని గద్దించినప్పుడు వెళ్ళిపోయాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడ్డా. నీ దేవుడైన యెహోవాకు తప్ప ఇంకెవరికి మొక్కకూడదని లేఖనంలో రాయబడి ఉన్నది. అపవాది పారిపో అన్నాడు, అంతే. చప్పలు కొట్టి దేవుని మహిమపడ్డా. అప్పుడు వాడు వెళ్ళిపోయాడు. ఈ శోధకుడు వాడు నిన్ను శోధించడానికి వస్తాడు. నువ్వెంత ఉపవాస ప్రార్థనలు చేస్తున్నా సరే వస్తాడు. అయితే మన పని ఏంటంటే వాడిని ఎల్లగొట్టుకోవాలి ముందు. హల్లెలూయా. హలో, నీవు పొందబోయేది, నువ్వు ఉపవాసం ఉండి దేవుని యొద్ద ఏమైతే ఎదురు చూస్తున్నావో దాన్ని పొందడానికి ముందు చెప్పాలా అపవాదిని నువ్వు వెళ్ళగొట్టాల. హల్లెలూయా. ఆ తర్వాతనే నీవు పొందుకోవలసినది దేవుని యొద్ద నువ్వు అడిగి పొందుకోగలుగుతావు. అర్థమైందా? కాబట్టి వాడిని వెళ్ళగొట్టాలి. అనుమానాలు కలుగజేస్తాడు, నానా విధాలుగా శోధించడం మొదలు పెడతాడు. నీవు వెంటనే వాడిని గద్దించాలి. అయితే నీవు గద్దించినప్పుడు వాడు వెళ్ళాలి అని అంటే నువ్వు దేవునికి లోబడేదానివి, లోబడేవాడివై ఉండాలి. ఈ విషయాన్ని ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు. తర్వాత మూడో విషయం ఏంటంటే, ప్రార్థించే వాళ్ళల్లో కూడా అహంకారం ఉంటుందా? మూడవ ప్రశ్న ఏంది? ప్రార్థించే వాళ్ళల్లో కూడా అతిశయము, అహంకారం ఉంటుందా? గర్వం ఉంటుందా? సరే, ఉంటుంది అని అంటే దానికి కారణం ఎవరప్పుడు? వీడే. ఇప్పుడు దేవుని సన్నిధికి ఒక పరిచయుడు సుంకరు వచ్చాడు కదా. లోకాసు వార్తలోకి రండి, 18వ అధ్యాయం. అక్కడ దేవుని సన్నిధికి ప్రార్థించుకోవడానికి ఇద్దరు వచ్చారు. ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరు అన్నమాట. ఆ పరిచయుడు నిలవబడి ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. 11వ వచనం. పరిచయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చూసారా? ఈ ప్రార్థనలో ఉన్న అతిశయము, అహంకారం కనబడుతుందా? హలో, కానీ ఎంత చక్కగా ఉంది ఆ ప్రార్థన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. హలో, ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటేనే దాని భావం ఏమిటంటే, దీనులమై దేవుడు చేసినటువంటి సకల మేలులను తలపోసుకుంటూ దీనత్వాన్ని ధరించుకొని కృతజ్ఞతలు చెల్లించేది. హల్లెలూయా. ఇతను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంత అతిశయముతో ప్రార్థన చేస్తున్నాడు అనమాట. చేసేదేమో కృతజ్ఞతాస్తుతులు, అతని మనసేమో అహంకారం, అతిశయం. ఎందుకని చూడండి, నేను చోరులైనటువంటి అన్యాయస్తులుగా నేను లేను. అంటే చోరులు అంటే దొంగలుగా దొంగలలో నేను లేను, అన్యాయస్తులలో నేను లేను, వ్యభిచారుల వలె నేను లేను, ఈ సుంకర వలె కూడా నేను లేను. ఇది అహంకారం అంటే. ఈ సుంకర అంటే ఒకరిని తృణీకరిస్తున్నాడే, ఆ సుంకర్ని తృణీకరిస్తున్నా. ఈ సుంకర వలె కూడా నేను లేను. ఐఎమ్ గ్రేట్, లేదా ఐఎమ్ గ్రేటెస్ట్, నేనే అనేటటువంటి అహంకారం అతనిలో ఉంది. అదే సైతాను యొక్క అహంకారం. ఎందుకని? దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోవాలని ఆలోచన చేశాడు కదా. అందుకనే కదా పరలోకం నుంచి తొయ్యబడింది. అదే మనసు అనేకులలో ఒకరిని తృణీకరించి తను తాను హెచ్చించుకునేటటువంటి ఈ స్వభావం అంతా అపవాది స్వభావం. ఈ ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులైతే చెల్లిస్తున్నాను అంటున్నాడు, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవానికి ఉండవలసినటువంటి ఆ దీనత్వము, ఆ తగ్గింపు, ఆ వినయము, ఆ విధేయత అతనిలో లేదు.
హలో, వింటున్నారా? భయంకరమైన అతిశయము, అహంకారం అతనిలో ఉంది. దీనులను తృణీకరిస్తూ ఉన్నాడు. ఆ సుంకరిని తృణీకరిస్తూ ఉన్నాడు. ఆ సుంకరి ఎదుట ఇంకా ఏం చెప్తున్నాడంటే దేవుని సన్నిధిలో, నేను చూడండి ఎంత అతిశయము, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాడంట. ఇది ఒక భయంకరమైనటువంటి బూస్టింగ్. తను తాను పొగిడించుకోవడం, లేకపోతే తను తాను పొగుడుకోవడం. దావీదురాజు దీన్ని అన్నాడు దురభిమాన పాపం అని. అంటే తన్ను తాను అభిమానించుకునే పాపం. దురభిమాన పాపం అంటే తన్ను తాను అభిమానించుకునే పాపం, తను తాను గొప్పలు చెప్పుకునే పాపం అన్నమాట. ఆ భయంకరమైనటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నాడు. అయితే సుంకరి చూడండి, అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఆ సుంకరి అంటే అతను కూడా యూదుడే, ఇజ్రాయేలీయుడే. కానీ ఈ యొక్క పరిచయులు ఎందుకు తృణీకరిస్తున్నారంటే, ఈ యొక్క సుంకం అంటే పన్నుదండే ఉద్యోగం అన్నమాట. రోమా ప్రభుత్వం కింద వీళ్ళు ఉద్యోగస్తులు. రోమీయులు యూదులకి అంటరాని వాళ్ళు అన్నమాట. వాళ్ళతో వీళ్ళు సాంగత్యం చేయరు, వాళ్ళు అన్యులు. వాళ్ళ కింద ఇజ్రాయేలీయులు కానీ యూదులు కానీ వెళ్ళి ఏదైనా జాబ్ చేస్తే, వర్క్ చేస్తే ఆ అన్యుల్ని ఎలాగ చూస్తారో వీళ్ళను కూడా అలాగ చూస్తారన్నమాట. వీళ్ళు ఎవరిని? వాళ్ళ సొంత సహోదరులు అయినప్పటికీ రోమా ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు కాబట్టి ఆ అన్యులను ఎలాగైతే ట్రీట్ చేస్తారో అదేవిధంగా వీళ్ళను కూడా ట్రీట్ చేస్తారన్నమాట. అలాంటి ఉద్దేశమే. వీళ్ళు అన్యులను పాపులుగా, వారిని పరిశుద్ధులుగా ఎంచుకునే వాళ్ళు అన్నమాట ఈ యొక్క శాస్త్రులు, పరిచయులంతా, యూదులంతా. అందుకని ఇప్పుడు ఈ యొక్క పరిచయుడు ఈ యొక్క సుంకర్ని ఎందుకు అలా అంటున్నాడంటే, అతడు రోమా ప్రభుత్వం కింద పనిచేస్తున్నాడు కాబట్టి అతడు పాపి అని. తను పరిశుద్ధుడు, నాలో ఏ పాపం లేదు, నేను నీతిమంతుడని. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ధర్మశాస్త్ర సంబంధంగా ఎవడే కానీ నీతిమంతుడు అవ్వలేడు. ఈ పరిచయుడు, ఆ కాలంలో ఉన్నటువంటి ఈ సుంకరి, ఇజ్రాయేలీలు, యూదులు ఎవరైనా సరే ఆ కాలంలో ధర్మశాస్త్రం కింద ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవడే కానీ నీతిమంతుడు అవ్వలేడు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధంగా చేయవలసిన కార్యాలు, గైకొనవలసిన ఆజ్ఞలు, ఇవన్నీ కూడా మానవుడు అంటే ధర్మశాస్త్ర సంబంధులైన ఇశ్రాయేలీలు వాటన్నిటిని నెరవేర్చడంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారన్నమాట. అందుకని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవరే కానీ నీతిమంతులుగా తీర్చబడలేరని లేఖనం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అందుకనే పౌలు గారు ఈ మాట రోమీయులకు రాస్తూ 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. పౌలుగా మారిన సౌలు ధర్మశాస్త్రోపదేశకుడు, శాస్త్రులలో చేరినవాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించడంలో అనింద్యుడు, మత వైరాగ్యం కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి ఏమన్నాడంటే, పాపులలో నేను ప్రధానుణ్ణి అన్నాడు. ఏమన్నాడు? పాపులలో నేను ప్రధాన్ని. ఇక్కడ మనం చూస్తే ఈ పరిచయుడు ఏమంటున్నాడు? నేను ఒక చోరుణ్ణి కాదు, ఒక వ్యభిచారిని కాదు, ఒక దొంగని కాదు, నేను నీతిమంతుణ్ణి. అలాగే ధర్మశాస్త్ర సంబంధంగా నేను వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉండేవాడిని, ధర్మశాస్త్రం ప్రకారం 10వ భాగం నేను ఇచ్చేవాడిని అని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అనేది నీ విషయంలో, నా విషయంలో జరగాలంటే హల్లెలూయా, అది దీనులమై చేసేటటువంటిదండి. గుర్తుపెట్టుకోండి. చప్పలు కొట్టి దేని మహింపడ్డా చెప్పండి. ఏంటి అది? దీనత్వాన్ని ధరించుకొని కృతజ్ఞతలు సమర్పించేది, అహంకారంతో, గర్వంతో, అతిశయంతో కాదు. అందుకనే ప్రభు తన స్వయాన్ని చెప్పిన మాట చూడండి.
14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. ప్రభు స్వయాన చెప్పాడు ఈ మాట. కాబట్టి మన ప్రశ్నకు జవాబు దొరికింది అనుకుంటా. దొరికిందా? అంటే ప్రార్థించే వాళ్ళల్లో అతిశయం ఉంటుందా? హెచ్చింపులు ఉంటాయా? అహంకారం, గర్వం ఉంటుందా అని మనం ప్రశ్న వేసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఉందా? ఉంటుంది. అందరిలో కాదు. ఈ పరిసేడు లాంటి వాళ్ళలో ఉంటుంది. ఈ సుంకరి లాంటి వాళ్ళైతే దీనత్వం ధరించుకొని దేవునికి అంగీకారమైనటువంటి కృతజ్ఞతాస్తుతి చెల్లించగలరు. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. ఈ సుంకర్ లాంటి వాళ్ళైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరించాడంటే పరలోకం తెరవబడుతుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. దేవుడు అంగీకరించాడంటే పరలోకం తెరవబడుతుంది. నీకు కావలసిందంతా కుమ్మరించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈ సందర్భాన్ని మీరు వింటున్నప్పుడు నీవు నేను నిజముగా విశ్వాసులమైతే, క్రీస్తు యేసు సంబంధులమైతే, మనకు బహు ఆటంకంగా ఉన్నటువంటి ఈ అపవాదిని మనమే వెళ్ళగొట్టుకోవాలి. హలో. అప్పుడే మన జీవితంలో దీనత్వం అనేది వస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అపవాదిని, ఈ యొక్క అహంకారుడైనటువంటి ఈ అపవాదిని ఎప్పుడైతే వెళ్ళగొడతామో అప్పుడే మనలో, మన ఇళ్లల్లో దీనత్వం అనేది వచ్చేస్తుంది. అప్పుడు నీవు దేవుని కృప పొందుకోగలుగుతావు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. అపవాదిని వెళ్ళగొట్టకుండా నీవు దీనత్వం కలిగి దేవుని యొక్క కృప పొందుకోవాలనుకోవడం సాధ్యం కాదు. హలో, మీకు అర్థమైందా? అపవాదిని వెళ్ళగొట్టకుండా దీనత్వాన్ని ధరించుకోవడం నీ వల్ల కాదు. దీనత్వం ధరించుకోకుండా దేవుని యొక్క అనుగ్రహం పొందడం నీ వల్ల కాదు. అందుకని అక్కడ యాకోబు గారు చాలా చక్కగా దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తాడు, అహంకారాలను ఆయన ఎదిరిస్తాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండు అని అంటే అసలు ఇంత ఆలోచించాల్సిన అక్కర్లే. హలో, ఇంత ఆలోచించాల్సిన అక్కరే లేదు అసలు. అయ్యా దేవునికి లోబడి ఉండండి, ఆ దేవుడు కృప అనుగ్రహిస్తాడని. కానీ ఇక్కడ యాకోబు గారు అట్లా అంతటితో ముగించలా. అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి పారిపోయి. ఎందుకంటే వాడు వెళ్ళిపోవాలా. వాడు వెళ్ళిపోతేనే నీవు దీనుడు అవ్వగలవు, దీనత్వం రాగలదు, నిన్ను నువ్వు తగ్గించుకోగలవు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకని యాకోబు భక్తుడు రాసిన 10వ వచనంలో, 4వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాట కూడా అదే. చదవండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. ఇక్కడ యాకోబు గారు కూడా చెప్తున్నది అదే. ప్రభు దృష్టికి నిన్ను నీవు తగ్గించుకో, అప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ప్రభు దృష్టికి నిన్ను నీవు తగ్గించుకోవాలంటే ఆటంకంగా ఉన్నటువంటి అపవాది పారిపోవాలా. హలో, నువ్వేం వాడిని పిలవాల్సిన అక్కర్లే. నేను ఉన్నానంటూ వస్తాడు వాడు. హలో, నేను ఉన్నానంటూ వస్తాడు. అందుకనే వాడిని నువ్వు వెళ్ళగొట్టాలి. అందుకని వాడు వెళ్ళాలంటే నువ్వు దేవునికి లోబడాలి. అప్పుడు వాడు నీకు లోబడతాడు. దేవునికి నువ్వు లోబడితే సైతాన్ నీకు లోబడతాడు. ఈ సూత్రం ఎప్పుడైనా గమనించారా? దేవునికి నువ్వు లోబడితే సైతాన్ నీకు లోబడతాడు. దేవునికి నువ్వు లోబడితే నీ భార్య నీకు లోబడుతుంది. దేవునికి మీరు లోబడితే మీ బిడ్డలు మీకు లోబడతారు. ఎంతమందికి తెలుసు ఈ సూత్రం? నిజంగా నిజంగా అయితే ఇంకా మీ భార్యలు మారలేదే, మీ భర్తలు మారలేదే, మీ బిడ్డలు మారలేదే, లోబడలేదే అంటే ఎవరిలో ఉంది?
లోబడాలని కోరుకుంటున్న మనలోనే ఉందన్నమాట మిస్టేక్. అర్థమైందా? హలో, అర్థమైందా? ఇంకొక సీక్రెట్ చెప్తాను ఈరోజు మీకు. హల్లెలూయా. ఈ యొక్క కుటుంబాల్లో జరిగే సంగతి 65వ కీర్తన మొదటి వచనం చదవండి. 65వ కీర్తన మొదటి వచనం. దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. చప్పలు కూడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సైతాను వెళ్ళిపోవడానికి మరొక సూత్రం చెప్తున్న, జాగ్రత్తగా వినండి. సైతాను నీ ఇంట్లో నీ భర్త ద్వారా రెచ్చిపోతున్నాడు అనుకో. నీ భర్తలో ఉన్న సైతాను వెళ్ళిపోవాలంటే చెప్పండి, నువ్వు మౌనంగా ఉండాలంతే. హలో, ఒకవేళ భార్య రెచ్చిపోయింది అనుకో భయంకరంగా. భార్య రెచ్చిపోయే వాళ్ళు లేరంటారా? పురుషుడి కంటే జాస్తి లేరంటారా? సొలొమోను రాజు అన్ని గ్రహించి రాశాడు. ఏమని? గయ్యాలి అయిన భార్యతో కాపురం చేసేదానికంటేనంట మిద్దె మీద ఒక మూల నివాసం చేయడం మేలంట. అంటే గయ్యాలి అయిన భార్యలు ఉన్నారనే కదా దాని అర్థము. హలో, మీరు అలాంటి వాళ్ళు కదలే, మారిపోయారు. చప్పలు కొట్టి దేని మారిపోయారా? అడుగుతున్నా మళ్ళీ, మారిపోయారా అన్న? మారిపోయారా? ఆమె చెప్తే కదా మీరా. చప్పలు కొట్టి దేని పడదాం. ప్రైజ్ గాడ్. మీ జీవితాల్లో మరొక సీక్రెట్ ఇదే. ఎవరిలోనైనా సరే ఇంట్లో భయంకరంగా తుఫాన్ లాగా సైతాన్ రేగాడంటే, ఎవరి మీద అతడు లేచాడో ఆ వ్యక్తి మౌనంగా ఉండడమే. హల్లెలూయా. అప్పుడు ఏమి ఉత్పన్నమవుతుందంటే, గంభీరంగా స్తుతులు చెల్లించినప్పుడు విడుదలయ్యే దేవుని శక్తి నీవు మౌనంగా ఉన్నప్పుడు కూడా ఆ శక్తి విడుదలవుతుంది అంతే. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. హలో, అర్థమైందా? ఎందుకు గమ్ముగుండమంటారు సార్ మమ్మల్ని? ఎన్నిసార్లు గమ్ముగుండమంటావు సార్? ఎన్నిసార్లు గమ్ముగుండాలి పాస్టర్ గారు? మరీ అంత భయంకరంగా నేనేం చేశాను? ఈ విధంగా భయంకరంగా వచ్చి తిడతా ఉంటే ఎట్ట గమ్ముగుండేది? ఓర్చుకోలేక అడిగేశానని. నువ్వు నోరు విప్పితే అగ్నిలో, చెప్పడమ్మా, నువ్వు నోరు విప్పితే అగ్నిలో ఆజ్యం పోసినట్టే, నువ్వు మౌనంగా ఉంటే అగ్నిలో నీళ్లు పోసినట్టు. చప్పలు కూడా దేని మైపడదు. ఏదే, నువ్వు నోరు తెరిస్తే తిరిగి అగ్నిలో ఆజ్యం పోసినట్టు. అయితే నువ్వు మౌనంగా ఉంటే ఆ మంటను ఆర్పేసేటటువంటి శక్తిని నువ్వు విడుదల చేసినట్టే. హల్లెలూయా. మీకు అర్థమైందా? గంభీరంగా స్తుతులు చెల్లించినప్పుడు ఎరికో కోట గోడలు ఎట్లయితే కూలిపోయాయో, హల్లెలూయా, నువ్వు దేవుని సన్నిధిలో ఏదైనా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు విశ్వాసంతో మౌనం దాల్చినప్పుడు ఆ సైతాన్ యొక్క కోట గోడలు కూలిపోతాయి. వాడు ఆ ఇంట్లో నుంచి పారిపోతాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పడతాం. చాలా సంవత్సరాల క్రితం ఇంకొక సూత్రం కూడా మీకు చెప్పాను. భయంకరంగా ఇంట్లో బీభత్సంగా భర్త లేకపోతే పిల్లలు భయంకరంగా శోధిస్తున్నారు అనుకోండి, ఆ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు, ఆ తల్లి లేక అతని భార్య మంచి జ్ఞానవంతురాలైతే వెళ్ళిపోయి తలుపు వేసుకొని మోకరించి చేతులు ఎత్తి దేవునికి గదిలో చేతులు ఎత్తి ప్రార్థన చేసి గదిలో నుంచి బయటికి వచ్చే లోపల సోఫాలో కూలబడిపోయి ఉంటారు వాళ్ళు అంతే. కావాలంటే పరీక్ష చేసి చూసుకోండి. హలో, ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క సైతాని శక్తి పారిపోయి ఏమి నిశ్చేష్టులై చేతగాని వాళ్ళై చతికిలబడి ఉంటారు బయటకు వచ్చే లోపల. ఎక్కడి నుంచి? తలుపేసుకొని ప్రార్థన చేసి వచ్చే లోపల. తమాషా కాదు, చేసి చూడండి. హలో, మీరు నోరు విప్పితే ఎంత భయంకరమైన పరిస్థితో, అదే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని పరలోకం వైపు మోకరిని చేతులు ఎత్తి నోరు తెరిస్తే ఎంత అద్భుతం జరుగుతుందో నీ కండ్లారా నువ్వు చూస్తావు. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని మహిమ పడతాం. ఇది చాలా సంవత్సరాల క్రితం మీకు నేను జ్ఞాపకం చేశాను. ఎక్కడి నుంచో చేయలే, బైబిల్లో నుంచే. దానియేలు ఏం చేశాడు అనుకున్నారు? సింహాలు నోళ్ళు ముయ్యబడ్డానికి దానియేలు ఏమైనా గమ్ముకున్నాడా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఎప్పుడైతే దానియేలు దేవుని వైపు తన నోరు తెరిచాడో ఇక్కడ సింహాల నోళ్ళు ముయ్యడానికి దేవుడు దూతను పంపించాడు. అంతే కదా. చప్పలు కూడా దేవుని మహిమ పెడతాడు.
దానియేలు చేతగాని వాడు కాదు. రోజుకు 3 సార్లు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఉండగా ప్రార్థన చేసినటువంటి దానియేలు సింహాల భవనంలో చేతగాని వాళ్ళగా లేడు. ఏం చేస్తున్నాడు? దేవుని వైపు కన్నులు ఎత్తాడు, దేవుని వైపు నోరు ఎత్తాడు. సింహాల నోళ్ళు మూయడానికి దేవుడు పరలోకం నుంచి దూతను పంపించి సింహాల నోళ్ళు మూసేశాడు. ఇదే సూత్రం. హలో, ఇదేనండి. చప్పలు కొట్టండి. ఊరికే విని వెళ్ళిపోయేది కాదు. జీవితకాలం అంతా ఈ గొడవలు, గందరగోళాలు, కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా అల్లకల్లోలం చేసుకోవడం కాదు. వింటున్నటువంటి నీవు నేను వింటున్న ప్రకారము మనము చేయాలి. అలాగే దైవజనులమైన మేము చెప్తున్న ప్రకారము చేయాలి. అప్పుడే ఆ యొక్క ఫలితం మనం అనుభవిస్తాం. ఇంకా మనం ఇంత ఆత్మీయంగా ఇంత వయసు వచ్చినా కానీ, ఆత్మీయంగా ఇంత ఎదిగినా కానీ ఇంకా మనము అలా పిల్లల వయసులో లాగానే ఆత్మీయ జీవితంలో కొట్టుకుంటూ ఉంటే ఏం ప్రయోజనం? అదే ఆ యొక్క 4వ అధ్యాయం అంతా. అవయవాల్లో యుద్ధము, మనుషుల మధ్యలో యుద్ధము, బయట పోరాటాలు, నరహత్యలు, జారత్వము, వ్యభిచారము, దొంగతనాలు, భయంకరమైన పరిస్థితులు. ప్రభుని అడిగేది లేదు, అడిగిన భోగాల నిమిత్తం అడగడం, దీనత్వం లేదు. వీటన్నిటికీ కారణము వీడే. ఎవడు? వాడిని వెళ్ళగొట్టుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. సైతాన్, ఇంకొక విషయం చెప్పి ముగిచేస్తాను. సైతాన్ వెళ్ళిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు యాక్షన్లోకి వచ్చేస్తాడు. చప్పుడు కూడా దేని ఉంటాయి. హల్లెలూయా. సైతాన్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో పరిశుద్ధాత్మ దేవుడు తన క్రియ ఆరంభిస్తాడు. ఏంటండి పరిశుద్ధాత్మ దేవుని క్రియ ఏంటి చెప్పండి? శావకులు చెప్పాల టకామని. పరిశుద్ధాత్మ దేవుని క్రియ ఏమిటి? సైతాన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన క్రియ ఆరంభించాడు. పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పించడం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చేసేది అదే. ఎప్పుడైతే సాతాను వల్ల ఈ భయంకరమైన పాపపు క్రియలన్నీ చేశామో, సైతాన్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలను దీనత్వంలోనికి తీసుకొని రావడమే కాకుండా పశ్చాత్తాపంలోనికి తీసుకొని వచ్చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాము. అర్థమైందా? హలో, దీనత్వంలోకి తీసుకొచ్చేస్తాడు, పశ్చాత్తాపంలోకి తీసుకొచ్చేస్తాడు. అంతవరకు నాలో ఏ తప్పు లేదు, నేను నీతిమంతుడిని, నేను గొప్పవాడిని, నేను భలే ప్రార్థనా పరుడుని, ప్రార్థనా పరురాల్ని, మంచి బోధకుడిని, దశంభాగాలు ఘనంగా ఇచ్చేవాడిని, మా సంఘంలో నాకంటే హీరో లేడు, నాకంటే హీరోయిన్ లేదు, మేమే మా సంఘములన్నీ అని చెప్పుకున్న వాళ్ళంతా చచ్చిపోయి వారి తప్పులను ఒప్పుకునేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం ఆరంభిస్తాడు. చప్పలు కొట్టి దేని మైండ్. పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును. అంతవరకు కన్నీళ్ళే రాని నీ జీవితంలో, హల్లెలూయా, అప్పుడు ఆరంభమవుతాయి నీ జీవితంలో కన్నీళ్ళు. అదే అంటున్నాడు యాకోబు గారు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. హల్లెలూయా. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇవన్నీ ఎవరు చేయిస్తారు? ఈ భయంకరమైన కార్యాలను వాడు చేయించాడు. ఈ కార్యం ఎవరు చేయిస్తారు? చెప్పండి మా సంతోషంగా, ఘనంగా పరిశుద్ధాత్మ దేవుని పేరు చెప్పండి ఘనంగా. ఆ దుర్మార్గుడు ఇవన్నీ చేయించాడు, చేయకూడనివన్నీ. ఇప్పుడు ఈ మంచి కార్యం ఎవరు చేయిస్తారు? దీనత్వం ధరించుకొని, నిన్ను నీవు తగ్గించుకొని, కన్నీరు విడిస్తూ, వ్యాకులు పడుతూ, దుఃఖిస్తూ, పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసేది ఎవరు చేయిస్తారండి? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, వాడు వెళ్ళిపోవాలా, వాడిని వెళ్ళగొట్టాలా. ఆ తరువాతనే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఈ క్రియ ఆరంభిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? జీవితకాలం అంతా, బతికినంత కాలం అంతా ఇలాగనే మన జీవితాల్లో మనము సైతాను సంబంధులంగా ఉండడానికి కాదు,
మనం క్రీస్తు యేసు సంబంధులమై, మనం దేవుని యొక్క సన్నిధిలో దీనులమై ఆయన కృప పొందుకోవాలా. హల్లెలూయా. మనకు కావలసిన దాన్ని పొందుకోవాలా. సైతాను ప్రేరేపణ వలన చేసినటువంటి పాప దోషాలన్నిటికీ క్షమాపణ పొందుకోవాలా. ఆయన రక్తం ద్వారా ప్రక్షాళనం జరగాల. మనకు కావలసినవన్నీ ఆయన సన్నిధిలో మనం పొందుకోగలగాల. హల్లెలూయా. అనేకులకు మాదిరిగా ఉండగలగాల. హల్లెలూయా. అంతేగాని సంవత్సరాల తరబడి మనమే 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 ఇలాగ ఉంటే మనం ఎప్పుడు మారేది? అందుకనే దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడంట, అహంకారులను ఆయన ఎదిరిస్తాడంట. లేఖనం చెప్తా ఉంది కదా. హల్లెలూయా. కాబట్టి చివరిగా ఒక్క లేఖనం చెప్పేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. 5 నుంచి చదువుతాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండుడి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ప్రైజ్ లార్డ్. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏ విషయాలు నీతో మాట్లాడాడో, ప్రస్తుతం నీ స్థితి ఏమిటి? నీ స్థితి సాతాను ప్రేరేపితమై ఉంటే దానిని ఇప్పుడే నీవు గద్దించు. దేవునికి లోబడు. వాడిని గద్దించు. వాడు నీ యొద్ద నుంచి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించు. ఆయన నీ పట్ల కార్యం చేస్తాడు. అందరూ కళ్ళు మూసుకొని ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. హల్లెలూయా. రబబబబబ షక్కబరబరబబ. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు దీనుడివి దీనురాలువి కాకపోతే, దీన వస్త్రాన్ని ధరించుకొని దేవుని బలిష్టమైన చేతి కింద నిన్ను తగ్గించుకొని ఆయన చేతి వైపు చూస్తూ ఉండకపోతే నీవు హెచ్చించబడవు. దేవుడు నిజముగా నిన్ను తగ్గించుకొని దీన వస్త్రం ధరించుకొని ఆయన బలిష్టమైన చేతి కింద కనిపెడుతూ ఉన్నట్లయితే తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అహంకారులను ఆయన ఎదిరిస్తాడు. ఎలా ఉన్నా ఒక్కసారి పరిశీలన చేసి, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? నీ కుటుంబ జీవితం ఎలా ఉంది? భార్యాభర్తలారా, మీ కుటుంబాల్లో మీరు ఎలా ఉన్నారు? తల్లిదండ్రులు, పిల్లలారా మీరు ఎలా ఉన్నారు? అత్త కోడళ్ళారా మీరు ఎలా ఉన్నారు? క్రీస్తు యేసు సంబంధులారా మీరు ఎలా ఉన్నారు? ఒకరి పట్ల ఒకరు ఎలా ఉన్నారు? ఒకసారి ఆలోచించి, సైతాన్ని వెళ్ళగొట్టాల్సిన నీవు నీ భార్యను వెళ్ళగొట్టేస్తున్నావేమో. సైతాన్ని నీ కాళ్ళ కింద నువ్వు చితకొట్టాల్సిన నీవు నీ భార్యను చితకొట్టి తొక్కిస్తున్నావేమో. ఓ స్త్రీ, నీవు నీ భర్తకు బహు దుఃఖకరంగా మారి ఉన్నావేమో. గయ్యాలిగా మారి ఉన్నావేమో. పిల్లలారా, మీ తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారేమో. తల్లిదండ్రులారా, మీ బిడ్డలను ప్రభు శిక్షలో బోధలో పెంచడానికి బదులు వాళ్ళని నాశనం చేస్తున్నారేమో. ఎంతసేపటికి సుఖభోగాల యందు ఆసక్తి కలిగి దేవుణ్ణి అడిగిన మీ భోగముల నిమిత్తమే అడుగుతూ ఉన్నారేమో. మత్సరము కుళ్ళుతో జీవిస్తున్నారేమో. వాటన్నిటి నుంచి
విడుదల యేసు నామములోనే. ఆయన ఆశ్రయించు, ఆయన నామాన్ని ఆశ్రయించు. ఆయన నీకు కృప అనుగ్రహిస్తాడు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించు, వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. అపవాది ఎదుట నువ్వు పారిపోయేది కాదు, వాడు నీ ఎదుట పారిపోవాలి. అపవాది ఎదుట, దురాత్మల ఎదుట నీవు గడగడ వణికి పారిపోయేది కాదు. నీ ఎదుట అపవాది, వాడు అనుచరులైన దురాత్మలు, దెయ్యాలు గడగడ వణికి పారిపోవాలి. ఆ విధంగా నీవు వాటిని వెళ్ళగొట్టాలి. అలా వెళ్ళిపోవాలి. నీ ఇంట్లో నెమ్మది అనుభవించాలి, స్వాతంత్ర్యాన్ని అనుభవించాలి అని అంటే నీవు దేవునికి లోబడాలి. దేవుని యొక్క మాట, దేవుని ఉపదేశం, దేవుని చిత్తానికి లోబడి. అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క శక్తి ఉత్పన్నమవుతుంది ప్రియులరా. హల్లెలూయా రబాబా శక్కరబా. ఒకవేళ నీ ప్రార్థనలో అమితమైన అతిశయం ఉందేమో గుర్తు చేసుకో. ఒకరిని తృణీకరిస్తూ భయంకరమైన అతిశయంతో, గర్వంతో, అహంకారంతో ప్రార్థన చేస్తున్నావేమో, చేసేదేమో కృతజ్ఞతాస్తుతులు, కానీ అందుకు భిన్నంగా నీవు వ్యవహరిస్తున్నావేమో, మాట్లాడుతున్నావేమో, ప్రార్థన చేస్తున్నావేమో. ఒక్కసారి పరిశీలన చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పిస్తూ ఉన్నప్పుడు నిన్ను నీవు దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లతో, దుఃఖంతో, వ్యాకులముతో, పశ్చాత్తాపంతో నీ పాపములను ఒప్పుకో. క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు నిన్ను క్షమిస్తాడు. తన అమూల్యమైన రక్తముతో కడిగి పవిత్రపరుస్తాడు. నీకు అవసరమైన కృప అనుగ్రహిస్తాడు. అంత మాత్రం కాదు, నీకు కావలసినవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. విని విడిచిపెట్టేది కాకుండా నీ జీవితంలో దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకో. ప్రియా సహోదరి, సహోదరుల, నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు, నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుణ్ణి హెచ్చించు, దేవుడు అప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రార్థించుకుందాం. చిన్న వాక్యాన్ని బట్టి సహోదరుడు సుకుమార్ చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నాము. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, కరుణా కటాక్షము కలిగిన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయినా మా జీవితాల్లో నైనా ప్రభువా, మేము నైనా ప్రభువా జారులుగాను ప్రభువా, నాయన మేము నైనా లోక స్నేహముతో, నైనా ఈ లోకంతో స్నేహం చేసి మీకు శత్రువులుగాను ప్రభువా, అహంకారులమై నైనా మా జీవితాల్లో నైనా మా ప్రార్థనలో కూడా అతిశయముతో కూడిన ప్రార్థన చేస్తూ ఆయా రకాలుగా జీవిస్తున్న మాకులో నైనా ప్రభు వాటన్నిటిని కలగజేసేవాడు అపవాదని ప్రభా మీరు తెలియజేశారు. నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా ఇలాగమైనా మేము భోగంలో నైనా ప్రభా భోగాల నిమిత్తం ప్రార్థన చేసేవారుగా అనేక సందర్భాల్లో ఉండడానికి కారణము అపవాదాన్ని ప్రభా మీరు తెలియజేశారు నాయన. అందుకని ప్రభు మేము అడగలేకపోతున్నామని, అయ్యా మేము పొందుకోలేకపోతున్నామని ప్రభు మీరు తెలియజేశారు ప్రభా నాయనా. అయితే నాయనా ప్రభా మేము నాయనా అపవాదిని మేము వెళ్ళగొట్టినప్పుడు ప్రభా స్తోత్రం నైనా వాటన్నిటిలోంచి మేము విడుదల పొందుతామని ప్రభా నైనా వాటిని వెళ్ళగొట్టినప్పుడు నైనా ప్రభా ఆయా కార్యాల నుంచి మాలో నుంచి నైనా ప్రభా అవి నైనా వెళ్ళగొట్టబడతాయని ప్రభా మీరు సెలవిచ్చారు నైనా. అయితే అట్టి అధికారం నైనా ప్రభా మీరు మాకే అనుగ్రహించారు నైనా. మీకు లోబడడం ద్వారా నైనా మాకు అధికారాన్ని మీరు ఇస్తున్నారు ప్రభా, మీకు స్తోత్రాలు. మేము మీకు లోబడి నైనా అపవాదిని వెళ్ళగొట్ట గొప్ప ఆధిక్యత అధికారం నైనా ప్రభా మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయనైనా ప్రభా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు నైనా ప్రభా. దేవా నైనా కనికరించండి ప్రభా. మేము ఎప్పుడైతే నైనా ప్రభా అపవాదిని వెళ్ళగొట్టుతామో నైనా పరిశుద్ధాత్మ దేవా నైనా మీ కార్యాలు మాలో జరుగుతాయి నైనా. మళ్ళా తగ్గింపు వస్తుంది నైనా. మేము నైనా ప్రభా నైనా మీ సన్నిధిలో లోబడి నైనా మేము తగ్గించుకొని ప్రభా పశ్చాత్తాపడి
నైనా మీ సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి నైనా పరిశుద్ధాత్మదేవ మీకు మాకు ఎంతగానో సహాయం చేస్తారు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. అప్పుడు నాయన మా ప్రార్థన నాయన మీరు ఆలకించే దేవుడు, మా పక్షాన గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో సమయంలో ఇంకా మాలో నాయన అపవాదుకు చోటు ఇచ్చి నాయన ఇతరులను ధృవీకరించే స్వభావం కలిగి నాయనా ప్రభా అనేకమైన అహంకార స్వభావం కలిగి మేము ఉన్నామేమో ప్రభా. ఇప్పుడేనైనా అయ్యా మీ వాక్యాన్ని విన్నా మేము నైనా మీకు లోబడుతూ నాయనా ప్రభా సాతాన్ని నాయనా ప్రభా వాడిని ఇప్పుడే మా హృదయంలోంచి వెళ్ళగొడుతూ ఉండగా ప్రభా. స్తోత్రం నాయనా ప్రభా. నాయన వాడిని ఇప్పుడే నాయన మా హృదయంలోంచి వెళ్ళగొట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయించే నాయన పరిశుద్ధాత్మ దేవ మాలోకి రండి నాయన. అయ్యా మాలోకి రమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా మీరు మాలో ఉన్నప్పుడు నాయన మమ్మల్ని తగ్గించుకొని మీ దీన మనస్కులమై ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా మీ కార్యములు మేము నాయన ప్రభ చూడడానికి సహాయం చేయండి నాయన. మేము నాయన మా బంధువులను వెళ్ళగొట్టడం కాదు, మా ఇంటి వారిని వెళ్ళగొట్టడం కాదు నాయన ప్రభా సాతానును వెళ్ళగొట్టాలని, అలాగే వెళ్ళగొట్టాలంటే మేము మీకు మొదట లోబడాలని మీకు సెలవు ఇచ్చారు నాయన. అటు కృప మాకు దయచేయండి. మీ వాక్యానికి లోబడడానికి సహాయం చేయండి. మీ ఆత్మకు లోబడడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాలను ప్రభా సాతానుని వెళ్ళగొట్టుకొని మీ ఆత్మను కలిగి మేము మా జీవితాలను సుఖవంతం చేసుకొని మీ ద్వారా ప్రతి దీవెన మేలులు ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీ కృప మా అందరికీ దయచేయమని విన వాక్యానుసారంగా నాయన ప్రభా మేము నడిచి జీవించడానికి కృప దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ మీరు ఇచ్చిన వాక్య సందేశం కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను మీ బిడ్డలకు మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు